మేడారం జాతరలో ఒక కోవా బన్ అమ్ముకునే అతని గురించి ఒక భారీ చర్చ జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు అది హిందుత్వం వర్సెస్ ఇంకొక మతం ఇష్యూని అంత దాకా తీసుకొచ్చారు. నిజంగా బేసిక్గా ఏం ఆలోచిస్తారంటే కొంచెం మానవత్వం అనే యాంగిల్లో ఆలోచిస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన పురుగులు పడ్డది, లేకపోతే కుళ్ళిపోయిందో, లేకపోతే ఫంగస్ వచ్చిందో, ఇంకేదైనా కూడా అమ్మడం అనేది ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఈరోజు మనం ఒక్కదాని గురించి చర్చ పెట్టినప్పుడు మిగతా అన్నిటిని కూడా సంరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద ఉంటుందనే చెప్పాలి. ఇవాళ నేను ఎందుకు స్పందించాల్సి వస్తుందంటే ఆ యూట్యూబర్లను గురించి మాట్లాడుతూ యూట్యూబర్స్ చులకన చేస్తున్నారే. ఓకే, మేము మెయిన్ స్ట్రీమ్లో చేసినాము, వచ్చినాం, ఇవాళ అదే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీదనే పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మేము మాత్రమే దీన్ని పునికి పుచ్చుకున్నాము, మిగతా వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళని ఒక అంటే ఈ మిగతా యూట్యూబర్స్ అంతా ఎడ్డోళ్ళు, వీళ్ళ బుర్రలో ఏదో ఉందన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పేది ఒకటి ఏందనంటే, ఎందుకంటే ఏ వేదిక మీద అయితే మీరు సమాధానం చెప్పారో ఆ వేదిక మీదనే మళ్ళీ మేము కూడా సమాధానం చెప్పాలి. ఇప్పటికే యూట్యూబర్స్ అంటే ఈరోజు చులకనైపోయారు సొసైటీలో. అర్థం పర్థం లేని వార్తలు చేయడం కావచ్చు, అర్థం పర్థం లేని వీడియోలు చేయడం కావచ్చు, అర్థం పర్థం లేకుండా ఇళ్ళల్లో దూరి కెమెరాలు పెడుతున్న వైనం కావచ్చు, ప్రశ్నించవచ్చు. ఎవరైనా కూడా ఒక సోషల్ జర్నలిస్టే అనుకుందాం. మళ్ళీ జర్నలిస్టులు కాదు అని అంటే మళ్ళీ అదొక ఏడుపు వస్తుంది. కానీ మన చేతిలో ఒక మైక్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టి, ఎక్కడ పడితే అక్కడ మనం ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తామంటే చూస్తూ కూడా ఎవరు ఊరుకోరు. నిజంగా అక్కడ నేను ఎందుకంటే మీరు వీడియోలు చూసారు కాబట్టి నేను పెద్దగా లోతుపాతుల్లోకి పోవట్లేదు. అది కావలసుకొని ఏదో ఫుడ్ జిహాదీ అని చెప్పి కావలసుకొని ఏదో హలాల్ జరిగిందా అవునా కాదా ఇదంతా చర్చలోకి నేను వెళ్ళడం లేదు. అతను కోవా బన్స్ అమ్ముకుంటున్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చేది, గాంధీ భవన్లో నేను కాంగ్రెస్ పార్టీ బీట్ చూసినప్పుడు చూసేదాన్ని. ఒక బస్ పెట్టేవాళ్ళు, ఎక్కడైనా రాహుల్ గాంధీ వస్తున్నా, లేకపోతే సోనియా గాంధీ వస్తున్నా, ప్రియాంక గాంధీ వస్తున్నా, లేకపోతే పెద్ద మీటింగ్లు ఏవి పెట్టినా కూడా జర్నలిస్టులను తీసుకుపోవడానికి బస్సులో లేకపోతే కార్లో ఏవో ఒకటి పెడుతుండేవాడు. అయితే గాంధీ భవన్లో రెగ్యులర్గా ఒక అతను అవి అమ్ముకుంటుంటాడు. ఏమంటారు, పల్లీలు, పుట్నాలు, ఇట్లాంటివి శనగలు వేయించడం అమ్ముకుంటాడు. సో నిజంగా చెప్పాలంటే అతనికి వేసుకోవడానికి కాళ్ళు కూడా ఉండేవి కాదు. నాకు తెలిసి అతను సంగారెడ్డి నుంచో ఏమో వస్తాడు. రోజు గింత బుట్టు ఉంటుంది, ఒక 2 లేయర్స్ ఉంటుంది, దాంట్లోనే పేపర్లు అవి అన్నీ ఏవైతే అవి రోస్ట్ చేసినవి అదే ఫ్రై చేసినవి ఉంటాయి కదా, వేయించినవి అవన్నీ అట్లా పెట్టుకొని రెగ్యులర్గా గాంధీ భవన్లో అమ్ముకుంటాడు. ఇక్కడ ఏదైనా సభలు సమావేశంలో అయినప్పుడు ఏం చేస్తారంటే ఏ బస్సు అయితే పెడతారో ఆ బస్సులో అట్లా కూర్చొని సీట్ లేకపోయినా సరే మామూలుగా నిల్చోనో లేకపోతే అక్కడ మెట్టు మీద కూర్చొని అయినా కూడా వచ్చి అక్కడ ఈ సభ అయినంతసేపు వాటిని అమ్ముకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి అదే బస్సులో రిటర్న్ వచ్చేవాడు అన్నట్టు. ఎందుకంటే అందులో ఈ జర్నలిస్టులు ఎవరైతే పోతారో వాళ్ళు కూడా అతని దగ్గర కొనుక్కొని తినేవాళ్ళు. జస్ట్ 10 రూపాయలకు ఇన్ని పెట్టేవాడు, 20 రూపాయలకైతే ఇన్ని పెట్టేవాడు. సో ఆ బుట్టంతా కలిపితే కూడా 500 ఉంటాయో మరి ఎంత ఉంటాయో తెలియదు. సమ్ టైమ్స్లో జగ్గారెడ్డి ఆ బుట్ట మొత్తం కొనేసి 500 ఇచ్చేసి అందరికి ఇచ్చేసి అని కూడా చెప్పేవాడు, ఏది జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి సపోజ్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్లో ఒక సభ జరుగుతుంది. ఇప్పుడు అతను హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి, అతను సంగారెడ్డి నుంచి ఆయన ఆదిలాబాద్కు 500 రూపాయల ఐటమ్లు పెట్టుకొని ఎట్లా పోయిండు, ఆయనకు వెహికల్ ఖర్చు ఎంత అయింది, డీజిల్ ఖర్చు ఎంత అయింది, లేకపోతే ఆయన కులం ఏంది, ఆయన మతం ఏంది, అసలు కాళ్ళకు చెప్పులు లేని ఆయన ఇంత సరుకు ఎట్లమ్మ గడిగిండు అని అంటే ఇవన్నీ కూడా నాన్ సెన్స్ థింగ్. ఆ తిప్పలేందో అది అమ్ముకునే వాళ్ళకే తెలుస్తుంది. ఆయన బస్సులు రావడం, దాంట్లో పోవడము, అందరు కూడా తన మీద పాపం కన్సర్న్ చూపించేవాడు. తన భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ఇప్పటి వరకు కూడా అతని కులమేందని కూడా ఎప్పుడు కూడా అడగలేదు, అడిగే అవకాశం కూడా రాలేదు. సరే ఆ టైంలో టైంపాస్ కోసమో లేదంటే ఆకలి అవుతున్నప్పుడు ఒక ప్యాకెట్ అది కొనుక్కొని అతని చేతితోటే వేసిస్తాడు. ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో కట్ చేసిన పేపర్లలో వేసిస్తే అవి తిని నీళ్లు తాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ ఆ బస్సులో వస్తాడు. తనని మనము ఇతను ఏమీ లాభం లేకపోతే ఇతను ఏదో చేయడానికి, ఇతను సంగారెడ్డి నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో ఎట్లా ఆదిలాబాద్కు వచ్చిండో ఒక 500 రూపాయలు సరుకు పెట్టుకోనంటే తనకి ఏం చెప్పగలుగుతారు? ఇవాళ నేను ఆ కోవా బన్న అమ్మిన తనే నేను అసలు సమర్థిస్తలేను. నాసిరకమైన ఫుడ్ అమ్మితే ఎవరినైనా మనము సమర్థించము. కానీ ఈరోజు కొన్ని వేల కోట్ల బిజినెస్లు చేసుకుంటా
ఇవాళ పోయి మనం ఏవేవైతే లొట్టలు వేసుకొని తింటున్నామో ఆ లొట్టలు వేసుకొని తినే కిచెన్లోకి పోతే అర్థమవుతుంది, ఆ స్టోర్ రూమ్లోకి పోతే అర్థమవుతుంది ఎట్లాంటి ఎన్ని రోజుల మటన్ పెడుతున్నారు, ఎన్ని రోజుల చికెన్ నిల్వ చేస్తున్నారు, ఫ్రోజన్ పేరు మీద మనకి ఎంత విషం నింపుతున్నారు అనేది మనము కనీసం పోగలుగుతున్నామా? అదే మరి గొట్టం పెట్టుకొని అది పోగలిగినప్పుడు మనము పర్యవేక్షించినప్పుడు ఇట్లాంటి వాటి మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈరోజు సొసైటీలో ఎందుకు తన మీద సింపతి వస్తుందంటే జస్ట్ చిన్న బన్. ఇప్పుడు బేకరీలలో మనము ఫేమస్ బేకరీలు మాట్లాడుకుందాం పేర్లేదు. ఈ ఫేమస్ బేకరీలో కనీసం మనం డేట్ అన్న చూస్తున్నామా? ఎప్పుడు చూస్తాం తెలుసా? మనకు ఎట్లుంటుందంటే మన సైకలాజికల్ ఫీలింగు, ఒక చిన్న బేకరీకి పోయినప్పుడు ఈ బేకరీ వాడు కరెక్ట్గా ఇస్తున్నాడా లేడా అనుకుంటాం. అదే ఒక పెద్ద స్వీట్ షాప్కి ఆడ బ్రెడ్ కొనాలంటే వీడు కరెక్ట్గానే ఇచ్చి ఉంటాడు, లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతాడు అనుకుంటాడు. కానీ అంత పెద్ద వ్యవస్థలో వెనక్కి పోయి చూస్తే ఎంత గలీజ్గా ఉంటుందా తయారు చేసే కాడ. ఎప్పుడో అమాస కొన్నాడు పున్నాను కొన్నాడు కూడా కాదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడో ఒకసారి ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు అట్లా పోతుంటారు. ఇవాళ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఒకసారి ఆ సమ్మక్క సారక్క సంబంధించిన ఎవరైతే మాట్లాడుతారో మాకు మాత్రమే తెలుసు, మేము మాత్రమే మేడారం పోయినాం, మేము మాత్రమే సమ్మక్కల సారక్క దర్శించుకుంటున్నామని చెప్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి సమ్మక్క సారక్క హిస్టరీ కూడా తెలుసుకుంటే దాని గురించి బాగా విశారదన్ గారు బాగా చెప్పారు. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు దాని గురించి. ఆ వన దేవతలకు లేకపోతే ఆ వాళ్ళకి సంబంధించి ఎట్లా వాళ్ళు ఉద్యమం చేసిరు, దేనికోసం ఉద్యమం చేసిరు, ఈరోజు ఏం కావాలి అనే దాని మీద చాలా అద్భుతంగా తను చెప్పిన ఒక ఛానల్లో ఉంటుంది, ఒకసారి వినండి. అంటే ఏది ఏమైనప్పటికీ మాట్లాడండి. కానీ అతన్ని మరీ ఇంట్రాగేట్ చేసినట్టు ఏంటంటే ఒకసారి చూడండి ఎంత ఉంటుందండి. అతను ట్రక్ వేసుకొచ్చిండా లేకపోతే మొత్తం బండ్లో భుజాన్ వేసుకొని వచ్చిండా, అతను చూస్తే ఒక పెద్ద బిజినెస్ చేసేలాగా వ్యక్తిలాగా అనిపిస్తుండ. రెండోది నిజంగానే మనం కూడా ఇక్కడ మత కల్లోలాలు పెట్టుకోవడానికి కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా అదే దృష్టితో ఎందుకు చూడాలి? హిందువులంటే అందరికీ బాధ్యత ఉంటుంది. కేవలం మనము నోరెత్తి లేకపోతే మనం అర్చినంత మాత్రానే కాదు. ఇక్కడ నేను మళ్ళీ ఈ వీడియోను కూడా ఎవరిని కించపరిచే ఉద్దేశంతో చేయట్లేదు. కానీ ఇవాళ అనవసరంగా ఇప్పటికే బదనామవుతున్న నేపథ్యంలో ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అదే ఘాటికి గడుతున్న పరిస్థితి కనబడుతుంది. అతను నిజంగానే ఫంగస్ పట్టిన ఆ బన్స్ లేకపోతే ఆ కోవా చెప్తారు కదా, కోవాకు సంబంధించి బూజు పట్టిందో లేకపోతే మురిగిపోయిందో పాచిపోయిందో ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళ ప్రతినిధులకి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా, వీళ్ళని బనులు అమ్ముతున్నారు, దీనివల్ల చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఇదవుతుంది, వీళ్ళ ఆరోగ్యం పాడవుద్దని కనీసం బాధ్యతగా ఏమైనా కంప్లైంట్ చేసిరా? సరే నువ్వైతే ఈ బన్ తింటావా అన్నారు, తిన్నాడు. తిన్న తర్వాత ఏమంటాడు, అతను తప్పు చేసిండు కాబట్టి అతనికి చెమటలు వస్తున్నాయి అంటారు. అన్నీ మీరే క్వశ్చన్స్ మీరే వేసుకుంటారు, ఆన్సర్స్ మీరే వేస్తారు. కాకపోతే ఈరోజు ప్రశ్నిస్తుంటేనే ఈరోజు యూట్యూబ్ వాళ్ళని తప్పు పడుతుంటే ఈరోజు ఒక చిన్న ఎన్ని వేల మంది అట్లాంటి చిన్న చిన్న అమ్ముకుంటారు. మనం అది బిజినెస్లు కూడా అనలేం. ఆ చిన్న చిన్నవి చేసుకుంటారు, ఆ పల్లీలు అమ్మడము లేకపోతే చిన్న చిన్న ఐస్ క్రీమ్ బండ్లు ఇట్లాంటి మిర్చి బండ్లు ఇవన్నీ. మనం జాతరలకు పోతే మిర్చీలు తింటున్నామండి, ఆ నూనె అంత సవ్యమైనదా? ఇలా మనం సొసైటీలో ప్రతిరోజు నిత్యం ఇట్లా ప్రశ్నించాలంటే ఈరోజు అసలు ఎక్కడ కూడా మనకు ఇప్పుడు కల్తీ ఆహారం అనేదే ఉండదు. ఇవాళ మనం ఎంతో అపురూపంగా స్విగ్గీలలో జొమాటోలో బ్లింకిట్లో పెట్టుకుంటున్న పాలల్లో పాలున్నాయా, పెరుగులో పెరుగుందా, నెయ్యిలో నెయ్యి ఉందా తెలిసైనా కూడా తింటున్నాము. అంటే ఇట్లా ప్రశ్నించుకుంటూ పోవాలి. మనం ఇట్లా సంప్రోక్షణో లేకపోతే ఇంకేదో చేసుకురావాలని అంటే అన్నిటి మీద బాధ్యత వహించాలి. కానీ ఈరోజు ఎందుకు అతనికి సొసైటీలో మద్దతు వచ్చిందంటే ఇంత దూరం ఆలోచించలేదండి. అతను ముస్లిము, అది హలాల్ చేసింది దాని నుంచి వచ్చిందా కీమ్ ఏది కోవా, పాల నుంచే కదా కోవా తీసేది. మీరు దానికి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు. కానీ ఓవరాల్గా ఇక్కడ ఏమైందంటే ఓకే మీరు ప్రశ్నిస్తున్న దాంట్లో వాస్తవం ఉండొచ్చు, వాస్తవం లేకపోవచ్చు ఏమో, కానీ ఇక్కడ అనవసరంగా సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నారు. పని పాట లేదా?
ఏది అవసరమో దాని వరకే సోషల్ మీడియాని వాడుకోగలిగితే బాగుంటుంది. కానీ ప్రతి చోట పోయి ప్రతిదీ గెలిగితే ఏమవుతుంది అని అంటే అర్థం పర్థం లేకుండా అవుతుంది. అట్లా అనుకుంటే హైదరాబాద్లో మస్తుగా ఉన్నాయి. హైదరాబాద్ ఏంది, ఓవరాల్గా తెలంగాణ తీసుకుందామా, లేకపోతే దేశం తీసుకుందామా, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందామా? కొంచెం అన్నా దాని అంత డెప్త్గా అంటే దీంట్లో ఇంతుంది, ఇది లేని వాళ్ళు మాత్రం ఇట్లా మాట్లాడుతున్నారని మీరు చాలా పరుష పదజాలంతో ప్రశ్నించారు. కానీ మీకేం నొప్పి అనొచ్చు, నొప్పి కాదు. ఇక్కడ అనవసరంగా యూట్యూబ్ వాళ్ళు బదనాం అవుతారు. అంత లొల్లి అడ చేయాల్సిన పని లేదు అని మాట్లాడుతున్నారు కదా. ఏదో చిన్న బిజినెస్, అతను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, ఏదో లేదు అతను నిజంగానే అంత అనిపిస్తే అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఇదేమీ లేకుండా మళ్ళీ దీన్ని సరిదిద్దుకునే ప్రక్రియ అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి ఈరోజు.